పట్టణం పల్లెగా మారింది. ధాన్యపు రాసులు, ఎడ్ల బండ్లు, పాడి పంటలు, గ్రామీణ వాతావరణం విశాఖలో తలపిస్తోంది. భారతదేశ వ్యవసాయ ఆధారిత దేశమని మనందరికీ తెలిసిందే. అందుకే ఇక్కడ పండగలు, ఆచారాలు వ్యవసాయానికి దగ్గరగా ఉంటాయి కూడా. అందులో భాగమే సంక్రాంతి పండుగ. విశాఖలో విలేజ్ ఫెస్టివల్ పై మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. ఈ రోజు భోగి పండుగతో సంక్రాంతి పండుగను అందరూ కూడా ఘనంగా ప్రారంభించుకున్నారు. భోగభాగ్యాలు ప్రసాదించే భోగి పండుగ అంగరంగ వైభవంగా సింహాచల క్షేత్రం నుంచి ప్రారంభమైంది. విశాఖపట్నంలో ప్రస్తుతం నేను సింహాచల ఆలయం దగ్గర ఉన్నాను. ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం సంక్రాంతి శోభ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. సంక్రాంతి పండుగ అంటేనే సాంప్రదాయాలకి, ఆచార వ్యవహారాలకి నిలయంగా చెప్పొచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం భక్తజన కోలాటాలతో, మరి ఇక్కడ సాంప్రదాయ నృత్యాలతో అంతా కూడా సంక్రాంతి పండుగ చాలా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. మనం చూడొచ్చు హరి సంకీర్తనలతో ఇక్కడ సింహాచల క్షేత్రం అంతా కూడా మరి హరినామ స్మరణతో మారుమ్రోగుతుంది. అలాగే తెలుగు సాంప్రదాయాలైన తప్పెట గుళ్ళు, కోలాటాలు, గంగిరెద్దులు, పులివేషాలు ఇవన్నీ కూడా ఇక్కడ సంక్రాంతి శోభని మరింత పెంచేస్తూ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏం చేస్తారు? తప్పెట గుళ్ళు ఇవి విజయనగరం జిల్లా పోసపట్ర మండలం పెద్దబెత్తి వలస విలేజ్ నుంచి వచ్చాం. ప్రతి సంవత్సరం సంక్రాంతి భోగి రోజు వస్తాం స్వామివారికి. అంటే మీరు స్వామి సేవ చేస్తారు. మొదట స్వామి దగ్గరికి వచ్చి ఇక్కడ మీ కళను ప్రదర్శించి తర్వాత మీరు వెళ్ళి మిగతా కార్యక్రమాల్లో చేసుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి శోభన అయితే మాత్రం పెంచేస్తూ ఉన్నాయి. మనం ఎక్కడ చూసినా కూడా సంక్రాంతి పండుగ శోభ అయితే మాత్రం ఇక్కడ సింహాచల క్షేత్రంలో మనకి కనిపిస్తూ ఉంది. ఇది మొత్తానికి చూస్తే కనుక సంక్రాంతి పండుగ శోభన అయితే మాత్రం ఇక్కడ సింహాచల క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. తెలుగు లోగిళ్ళన్నీ కూడా భోగి పండుగతో ఈ సంక్రాంతి పండుగని ప్రారంభించారు. సంక్రాంతి పండుగలో మొత్తానికి మొదటి రోజైన భోగభాగ్యాలు ప్రసాదించే భోగి పండుగతో సంక్రాంతి పండుగ శోభ అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. సింహాద్రి అప్పన్న సంకీర్తనలతో, హరినామ స్మరణతో మరి ఆధ్యాత్మికంగా ఈ పండుగని విశాఖ జిల్లా వాసులంతా కూడా ప్రారంభించుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖ.